కాదు, రాజకీయం కాదు, ఆయన లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే రక్తం చెందించకపోతే పాపం క్షమాపణ కలదు కనుక ఆయనే తన సొంత రక్తాన్ని కలవలసిలో కాల్చాడు. రక్తం కాల్చి సమాజం తిరిగి లేచాడు. ఆయన అంగీకరిస్తే చేర్చుకుంటే, అమ్మా అయ్యా ఇది ప్రేమతో చెబుతున్న మాట కాబట్టి సంతోషంతో చేర్చుకుంటే నీ జీవితంలో పాపం నుండి కడగబడతావు, శుద్ధి చేయబడతావు. నిత్య రాజ్యములో నీకు కూడా స్థానం దొరుకుతుంది. ఈ లోకంలో నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన దయ ద్వారా మీరు పొందుకోగలుగుతూ వస్తారు. క్రిస్మస్ సందేశం అదే మీకు ఇస్తూ ఉన్నాం. క్రీస్తు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ క్రీస్తు దిన సందర్భంగా, జన్మదిన సందర్భంగా, క్రీస్తు జన్మదిన సందర్భంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.